హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో ఈ రోజు రాత్రి నుంచి పలు జిల్లాల్లో భారీగా కురనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితిని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి అనేది తెలంగాణ మీదుగా విస్తరించింది. దీని ప్రభావంతో రానున్నటువంటి 3 రోజుల పాటు మే 6, 7, 8 తేదీల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి ఉత్తర కోస్తా, అదేవిధంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో. ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం ప్రాంతాల్లో భారీ వర్షాలు. హైదరాబాద్లోని యూసఫ్గూడ, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జిహెచ్ఎంసీ, మణికొండ, చర్మల్, ఓల్డ్ సిటీ, ఉప్పల్, నాంపల్లి, ఖైరతాబాద్, ఆదిబట్ల, గట్కేసర్ ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం ఉండే అవకాశం ఉంది. అయితే ఈదురుగాలు అత్యధికంగా వీయనున్నాయి. గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి. మే 8న హైదరాబాద్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కూడా చిరుజల్లులు నమోదవుతాయి. ఈ రోజు రాత్రికి మే 7 నుంచి 14వ తేదీ వరకు ఉత్తర కోస్తా జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాయలసీమ వ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. ఈదురుగాలులు ఉంటాయి. ఇక మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు ఉంటాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.